శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దీపః జ్యోతిః పరం బ్రహ్మ. దీపః జ్యోతిః జనార్దనః. దీపేన హరతే పాపం. సంధ్యాదీప నమోస్తుతే. దీపాన్ని వెలిగించటం, దీపాన్ని స్తుతించటం, సంధ్యా సమయంలో దీపాన్ని దర్శించటం, దీపానికి నమస్కారం పెట్టటం మన యొక్క సంప్రదాయం కదా. అది మంచి సదాచారం కూడా అని చెప్తున్నారు. దీపాలకు పూజ చేసేటువంటి పండుగ మనం దీపావళి అని పిలుచుకుంటున్నాం. దీపావళి అంటే దీపాల వరుస అని కూడా అర్థం. దీపం ఐశ్వర్యానికి సంకేతం, సంపద ఆనందాలకు ప్రతీక, జ్ఞానానికి చిహ్నము. దీపావళి పండుగ 3 రోజుల పండుగ అంటున్నారు. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి, ఇక 3వ రోజు బలిపాడ్యమి. నరక చతుర్దశి ముందు రోజు అంటే త్రయోదశి నాటి సాయంకాలం ఇంటి వెలుపల యముడి కొరకు దీపం వెలిగిస్తారు. ఇది యమదీపం అంటున్నారు. యమదీపాన్ని పూజించి నమస్కరించటం వల్ల అపమృత్యువు నశిస్తుంది. చతుర్దశి, అమావాస్య, ప్రదోష సమయాలలో దీపదానం చేయాలి. దీపదానం వల్ల నరక మార్గం నుండి విముక్తి కలిగి స్వర్గలోక మార్గం కనిపిస్తుందంటారు. నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే లేచి తలారా స్నానం చేయాలి. నరకుడిని ఉద్దేశించి 4 ఒత్తులు గల దీపాన్ని వెలిగించి దానం చేయాలి. మినుమ ఆకులతో వండినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. యమునికి తర్పణం చేసి దీపదానం చేయాలి. దీపావళి రోజున మర్రి, మామిడి, అత్తి, యువ్వి, నేరేడు, దీని యొక్క చెట్టు బెరడులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. దేవతలను కూడా పూజించాలి. అందరికీ ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుగాక, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక అని దీవిస్తూ జై గురుదత్త.